Hello everyone, welcome back to Math Buddy Aditya and this is your buddy Aditya Kumar. సో లాస్ట్ 2 డేస్ మనం ఇంగ్లీష్ క్లాస్ అయితే మిస్ అయ్యాం ఎందుకంటే ఒక 3 అవర్స్ లైవ్ ఆన్ సాటర్డే అండ్ నిన్న కూడా ఒక 1.5 అవర్ లైవ్ చెప్పుకున్నాం. ఇంకా అలానే తెలిసిందేగా ఏ టిపికల్ ఇండియన్, అందులో టిపికల్ తెలుగు గై వయసులో ఉన్నాడు, క్రికెట్ ఆడకుండా ఉండలేడు సండే. సో అలా నిన్న క్రికెట్ ఆడడానికి వెళ్ళడం జరిగింది. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు పోస్ట్ ఎ వీడియో. బట్ ఇవాళ మార్నింగ్ కూడా కొంచెం వర్క్ ఎర్లీగా స్టార్ట్ అవడంతో 7:30కి ఇవాళ లాగిన్ అయ్యా. సో అది స్టార్ట్ చేయడంతో నేను పొద్దునైతే పెట్టలేకపోయా, పోస్ట్ చేయలేకపోయా వీడియో. బట్ నవ్ ఐఎమ్ రికార్డింగ్ ది వీడియో అరౌండ్ 5 p.m. వర్క్ లాగౌట్ అయిపోయా. సో ఇవాళ వచ్చేసి మనం రూల్ నెంబర్ నేను మనం 18 వరకు చూసాం. ఇవాళ 19, 20, 21 రూల్స్ చూద్దాం. సో ఈ రూల్స్ చూసుకొని ఇవాళ క్లాస్ అయితే మనం చెప్పుకుందాం అనమాట. సో బిఫోర్ వి స్టార్ట్, ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ యువర్ ప్రిపరేషన్. అందరూ మాక్ ఎగ్జామ్స్ రాస్తున్నారని అనుకుంటున్నా. నేను కూడా ఎవ్రీడే లాని ఇవాళ మార్నింగ్ కూడా ఎగ్జామ్ రాసా, మాక్ ఇచ్చా, బాగా వచ్చింది. 155+ వచ్చింది, 156, 157 వచ్చింది. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ గైస్. రోజు రాస్తూనండి, అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే అయినా రాస్తూనండి. ఇంకా 30 డేసే ఉంది కాబట్టి, 35 డేస్ ఉంది కాబట్టి. సో ఆన్ యువర్ టోస్ గైస్, వితౌట్ మచ్ డిలే లెట్ స్టార్ట్. సో బిఫోర్ స్టార్టింగ్, ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడి ఆదిత్య ఛానల్. సో ఇవాళ ఏంటంటే మనం 3 రూల్స్ ఆఫ్ గ్రామర్లో ఫస్ట్ రూల్ వచ్చేసి ప్రొనౌన్స్ గురించి ఉంటుంది. మనం చెప్దాం ఏంటి ఆ రూల్ అనేది. రూల్ నెంబర్ 20 వచ్చేసి హూ అండ్ హూమ్. ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసాం, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటాం. రూల్ నెంబర్ 21 వచ్చేసి కొన్ని టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ దగ్గర మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని అస్సలు యూజ్ చేయకూడదు అనమాట. అవి సారీ పొసిటివ్ ప్రొనౌన్స్ని, పొసిటివ్ యాడ్జెక్టివ్స్ని మనం యూజ్ చేయకూడదు. సో అవేంటో మనం తర్వాత చూద్దాం. సో దానికి ముందు ఫస్ట్ రూల్ ఇవాళ రూల్ నెంబర్ 19. ఓకే, రూల్ నెంబర్ 19లో మనం ఇవాళ మనకి పర్టికులర్గా తెలియాల్సింది బేసిక్గా ఒక కాన్వర్జేషన్లో నేనుంటా, మీరుంటారు, లేదంటే మన ఇద్దరు ఒక దగ్గర మాట్లాడుతున్నాం, ఇంకొక ఆయన ఎవరో మన దగ్గర లేరు కానీ ఆయన దగ్గర కూడా, ఆయన కోసం కూడా మాట్లాడుతున్నాం. సో నేను ఫస్ట్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్, మీకు మీరు ఫస్ట్ పర్సన్, నేను సెకండ్ పర్సన్. అలానే మన ఇద్దరి దగ్గర లేరు కాబట్టి ఇంకో ఎవరో ఉన్నారు కాబట్టి ఆయన థర్డ్ పర్సన్ అవుతారనమాట. సో ఈ 3 పర్సన్స్కి ప్రొనౌన్స్ మనకి ఎలా వ్యారీ అవుతాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ప్రొనౌన్స్లో కూడా ఒక 3 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉంటాయి: పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. అండ్ పర్సనల్లో కూడా మళ్ళీ మనం ఒకవేళ సబ్జెక్ట్ అయితే ఆ ప్రొనౌన్ ఎలా వస్తుంది, మన ఆబ్జెక్ట్ అయితే ఎలా ఆ ప్రొనౌన్ వస్తుంది, ఒకసారి చూద్దాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ కేసులో చూస్తే ఫస్ట్ పర్సన్కి పర్సనల్ ప్రొనౌన్స్ ఒకసారి ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్కి ఎలా ఉంటే చూద్దాం. పర్సనల్ ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ కేసులోకి వస్తే ఫస్ట్ పర్సన్కి ఐ, వి, సెకండ్ పర్సన్కి యూ, థర్డ్ పర్సన్కి అయితే హీ, షీ, దే, ఇట్ అలా వాడతాం అనమాట. అదే ఆబ్జెక్టివ్ కేసులో పర్సనల్ ప్రొనౌన్ వాడాలంటే మీ, మై, లేదంటే వి కాబట్టి అస్. ఓకే, ఇలా వస్తుంది. సెకండ్ పర్సన్కి అయితే యూకి యూనే వస్తుంది. అదే థర్డ్ పర్సన్కి అనుకోండి, హీ కాబట్టి హిమ్, షీ కాబట్టి హర్, దే కాబట్టి దెమ్, ఇట్ కాబట్టి మళ్ళీ ఇట్టే వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి పర్సనల్ ప్రొనౌన్స్. ఇంకోటి పొసెసివ్ యాడ్జెక్టివ్స్, ఇవి మనం ఒకసారి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏంటంటే మన హక్కు గురించి చెప్పేదన్నమాట. సో అలా చెప్పే వాటిలో పొసెసివ్ ప్రొనౌన్స్లో అదే ఫస్ట్ పర్సన్ గురించి మాట్లాడితే ఐకి మై, లేదంటే వీకి అవర్ అలా వస్తుంది. సెకండ్ పర్సన్లో యూకి యువర్ వస్తుంది. ఓకే, అదే థర్డ్ పర్సన్లో అయితే హీకి హిజ్ వస్తుంది, హిస్ బుక్, హర్ బుక్, దేర్ దేర్ రూమ్. ఇట్కి ఇట్కి అలా పొసెసివ్ ప్రొనౌన్ అంటూ ఏమి ఉండదన్నమాట. ఓకే, అలానే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఒక సబ్జెక్టు ఆబ్జెక్టు తానైతే ఎలా యూజ్ చేస్తామనేది, ఆ ప్రొనౌన్స్నే మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. సో ఐకి మై సెల్ఫ్, అవర్కి అవర్ సెల్ఫ్, ఓకే, యూకి యువర్ సెల్ఫ్ ఒకరైతే, అదే ప్లూరల్లో ఉంటే యువర్ సెల్ఫ్, హీకి హిమ్సెల్ఫ్, షీకి హర్ సెల్ఫ్, దేకి దెమ్ సెల్ఫ్, ఇట్కి ఇట్ సెల్ఫ్ అనమాట. సో ఇలా మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్స్కి ప్రొనౌన్స్ వేరీ అవుతాయి అనమాట. సో దీని ఇంపార్టెన్స్ ఇవాళ ఏంటంటే, మనం ఎప్పుడైనా మనం ఎప్పుడైనా కంపారిజన్ స్టేట్మెంట్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆయన కన్నా పొడుగ్గా ఉంటా. సో ఇలాంటి కంపారిజన్ స్టేట్మెంట్స్ చేసేటప్పుడు ఎలా వస్తుందంటే, ఒక సబ్జెక్ట్లో సబ్జెక్టివ్ కేసులో వాడే పర్సన్ని ఇంకో సబ్జెక్టివ్ కేసులోనే మనం కంపేర్ చేస్తాం. ఓకే, ఎలా అంటే ఐ యామ్
యాజ్ టాల్ యాజ్ హిమ్. ఇక్కడ ఈ ఈ ఈ పర్టికులర్ సెంటెన్స్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఐ యామ్ యాజ్ టాల్ యాజ్ హిమ్. ఇక్కడ ఐ నేను సబ్జెక్టివ్ కేస్. ఓకే, ఐ ఫస్ట్ పర్సన్లో మనం వాడాం, అది సబ్జెక్టివ్ కేస్. హిమ్ అనేది మనకి థర్డ్ పర్సన్ అనమాట. ఓకే, కానీ ఇది ఏ కేసులో ఉంది? హిమ్ అంటే మనకి ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. ఎప్పుడైనా కంపారిజన్ చేసేటప్పుడు ఎప్పుడు మనం సబ్జెక్టివ్ కేసులో రాస్తే అవతల మనం మాట్లాడే వాళ్ళ కోసం కూడా మనం ఫస్ట్ మనం సబ్జెక్టివ్ కేసులోనే రాయాలన్నమాట. సో ఈ సెంటెన్స్ని మనం కరెక్ట్ చేయాలంటే ఐ యామ్ యాజ్ టాల్ యాజ్ హీ. ఓకే, యాజ్ టాల్ యాజ్ హీ. ఇది కరెక్ట్ అవుద్ది, ఇది రాంగ్ అవుద్ది. ఎందుకంటే కంపేర్ చేసేటప్పుడు సబ్జెక్టివ్ కేస్ నుంచి సబ్జెక్టివ్ కేస్కే కంపేర్ చేయాలి. లేదంటే మనం ఒక సబ్జెక్టివ్ కేస్ని ఇంకొకరితో కంపేర్ చేస్తున్నామంటే ఆయన్ని మెన్షన్ చేసేటప్పుడు లేదంటే ఆ పర్సన్ని మెన్షన్ చేసేటప్పుడు కూడా అవేంటంటే సబ్జెక్టివ్ కేసులు ఉంటే సబ్జెక్టివ్ కేసులోనే రాయాలి, ఆబ్జెక్టివ్ కేసులు ఉంటే ఆబ్జెక్టివ్ కేస్ రాయాలన్నమాట. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ కాన్సెప్ట్ ఇవాళ రూల్ నెంబర్ 19లో. ఇంకా కొన్ని ఉంటాయి, అవేంటో చెప్తా ఒకసారి. ఐ యామ్ యాజ్ టాల్ యాజ్ హిమ్, ఇలా ఇలా ఉందన్నమాట. ఓకే, ఇంకేంటంటే ఇంకా ఎలా వస్తాయంటే ఇక్కడ ఈ మనము ఇంకా ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుంటే, ఓకే, ఐ లవ్ మూవీస్ మోర్ దాన్ హీ. ఐ లవ్ మూవీస్ మోర్ దాన్ హిమ్. ఈ రెండు ఈ సెంటెన్సెస్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సెంటెన్సెస్ కరెక్ట్ సెంటెన్సెసే. కానీ కానీ ఈ రెండింటికి డిఫరెన్స్ మాత్రం జమీన్ ఆస్మాన్ ఫరక్ పడుతుంది అనమాట. ఓకే, ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి ఈ ఫస్ట్ సెంటెన్స్కి సెకండ్ సెంటెన్స్కి అనంటే, ఐ లవ్ మూవీస్ మోర్ దాన్ హీ అనంటే ఏంటంటే దాని అర్థం నేను 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 హీ ఎవరైతే సెకండ్ పర్సన్ ఉన్నారో మా ఇద్దరు మూవీస్ని లవ్ చేస్తాం. ఓకే, కానీ ఆయనకన్నా నేను ఎక్కువ మూవీస్ని లవ్ చేస్తాను అనమాట. ఓకే, అది ఈ ఫస్ట్ దానికి మీనింగ్, ఫస్ట్ సెంటెన్స్ మీనింగ్ అది. అదే మనం సెకండ్ సెంటెన్స్ మీనింగ్ చూసామనుకోండి, సెకండ్ సెంటెన్స్ మీనింగ్ ఎలా వస్తుందో తెలుసా? నేను మూవీస్ని లవ్ చేస్తా, హిమ్ ఆయన కూడా లవ్ చేస్తా, కానీ నాకు మూవీస్ అంటేనే ఎక్కువ ఇష్టం, లేదంటే మూవీనే ఎక్కువ లవ్ చేస్తా. సో ఈ అర్థం వచ్చేలాగా మనకి సెకండ్ది వచ్చిందనమాట. ఓకే, అలానే అక్కడ ఆ, దాన్ని ఏమంటారు, ఫస్ట్ సెంటెన్స్లో చూస్తే అక్కడ నాకు నేను ఆయన ఇద్దరూ లవ్ చేస్తాం, కానీ నేను ఆయనకన్నా ఎక్కువ లవ్ చేస్తాను అన్నది అర్థం వచ్చిందనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కంపారిజన్, ఇక్కడ మీరు ఇందాక కంపారిజన్ మళ్ళీ ఇక్కడ థర్డ్ పర్సన్ మారిపోయింది కదా అని, పర్సన్ సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసు మారిపోయింది కదా అని ఒక డౌట్ రావచ్చు. కానీ ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం చూస్తే అక్కడ కంపారిజన్ ఎవరు జరుగుతుంది? నాకు ఇంకొక ఆయనకి. ఓకే, నాకు ఇంకొక ఆయనకి అన్నప్పుడు నేను సబ్జెక్ట్. సో నా సబ్జెక్టివ్ కేసులో నేను ఐ రాసినప్పుడు నేను అవతల ఆ పర్సన్ని కూడా నేను సబ్జెక్టివ్ కేసులో రాయాలి. కాకపోతే వేరే సెకండ్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఐ లవ్ మూవీస్ మోర్ దాన్ హీ అన్నది. అక్కడ కంపారిజన్ మూవీకి హీకి, లేదంటే మూవీకి ఆయనకి. ఓకే, సో అక్కడ కంపారిజన్ నాకు ఆయనకి రావట్లేదు కాబట్టి నేను అది ఫాలో అవ్వను. ఏది సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసు అని. అక్కడ నాకు మీనింగ్ ఎలా వస్తుంది? ఐ లవ్ మోర్ దాన్ హీ అంటే దాని అర్థం ఏంటంటే ఐ లవ్ మూవీస్ మోర్ దాన్ హీ అంటే ఆయన మూవీని లవ్ చేసేదానికన్నా నేను మూవీ లవ్ చేసింది చాలా ఎక్కువ అని. లేదు ఐ లవ్ మూవీస్ మోర్ దాన్ హిమ్ అంటే నాకు ఆయన కన్నా మూవీసే చాలా లవ్ అని. రెండింటికి అర్థం అదనమాట. సో అది వచ్చేసి మనకి ఇవాళ రూల్ నెంబర్ 19. ఎప్పుడైనా పొసెసివ్ ప్రొనౌన్స్ గురించి యూజ్ చేసేటప్పుడు సబ్జెక్టివ్ కేసులు ఎలా వస్తాయి, ఆబ్జెక్టివ్ కేసులో పర్సనల్ ప్రొనౌన్స్ ఎలా వస్తాయి, లేదంటే పొసెసివ్ ప్రొనౌన్స్ ఎలా ఉంటాయి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎలా ఉంటాయి అవి చూసాం. ఆ తర్వాత మనం కంపేర్ చేసేటప్పుడు ఎలా కంపేర్ చేస్తాం అనేవి కూడా మనం ఇవాళ చూసాం అనమాట. ఓకే, దాంతో మనం నెక్స్ట్ రూల్ నెంబర్ 20కి మూవ్ అవుదాం. రూల్ నెంబర్ 20 ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఒకసారి చేసిందే, హూకి హూమ్కి. ఓకే, హూకి హూమ్కి చాలా క్విక్గా దీన్ని అయితే మనం సమ్మరైజ్ చేసేద్దాం. హూకి మనం ఆల్రెడీ ఒకసారి చదివాం. ఎప్పుడైనా సబ్జెక్టివ్ కేసులో రీప్లేస్ చేయాలి అంటే మనం హూమ్ని యూజ్ చేస్తాం. అదే ఆబ్జెక్టివ్ కేసులో రీప్లేస్ చేయాలి అంటే మనం హూమ్ని యూజ్ చేస్తాం అనమాట. దానికి ఎలా అంటే సింపుల్ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చూసుకుందాం. ఓకే,
ఆదిత్య మెట్ ద మ్యూజిషియన్ డాష్ హీ లైక్స్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే రెండు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంది. ఆదిత్య మెట్ ద మ్యూజిషియన్ హీ లైక్స్ డాష్ అని ఉంది. ఓకే, అక్కడ మనం దేన్ని రీప్లేస్ చేస్తున్నాం? ఆదిత్య మెట్ ద మ్యూజిషియన్. అక్కడికి ఒక సెంటెన్స్, పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సెకండ్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ హీ లైక్స్ చూసాం చూసారా, అక్కడ సబ్జెక్ట్ ఉంది హీ, లైక్స్ ఉంది వర్బ్, ఆబ్జెక్ట్ లేదు. సో ఆబ్జెక్టివ్ కేసుని మనం రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి అక్కడ హూమ్ అనేది మనం రాస్తాం అన్నమాట. అదే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఓకే, ఆదిత్య మెట్ ద మ్యూజిషియన్ డాష్ వన్ ద ఆస్కర్స్ అనుంటే, ఇక్కడ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్లో ఆదిత్య మెట్ ద మ్యూజిషియన్ డాష్ వన్ ద ఆస్కర్స్ అని ఉంది. ఇక్కడ ఆదిత్య మెట్ ద మ్యూజిషియన్, మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఓకే, మళ్ళీ సెకండ్ పార్ట్ సెంటెన్స్ చూస్తే అక్కడ మనకి వర్బ్ ఉంది. ఇది వన్ అనేది వర్బ్, విన్ అయ్యారు అనేది వర్బ్ యాక్షన్. దేని విన్ అయ్యారు? ఆస్కర్స్. సో ఆబ్జెక్ట్ కూడా ఉంది, మనం సబ్జెక్టివ్ కేసుని రీప్లేస్ చేస్తున్నాం. సో అందుకు మనం ఇక్కడ హూ రాయాలన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఒకసారి క్లియర్గా సెంటెన్స్ చదవండి. సెంటెన్స్ క్లియర్గా చదివి ఏ కేస్ మిస్ అవుతుంది, మీరు సబ్జెక్ట్ని మిస్ అవుతున్నారా, ఆబ్జెక్ట్ని మిస్ అవుతున్నారా చూసుకొని, సబ్జెక్ట్ని మిస్ అయితే మనం హూని అక్కడ మెన్షన్ చేయాలి, ఆబ్జెక్ట్ని మిస్ అయితే మనం హూమ్ని అయితే మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, ఇది మనకి రూల్ నెంబర్ 20. రూల్ నెంబర్ 21. రూల్ నెంబర్ 21 వచ్చేసి పొసెసివ్ అడ్జెక్టివ్స్ కోసం అనమాట. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే మనం ఒకసారి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏదైనా ఒక యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి? బేసిక్గా నౌన్ గురించి చెప్పేది, అవునా కదా? అంటే బేసిక్గా నౌన్, ఒక మ్యాన్ నౌన్ అనుకోండి, ఈజ్ అన్ ఓల్డ్ మ్యాన్ అన్నాం అనుకోండి, అది ఓల్డ్ అనేది అక్కడ యాడ్జెక్టివ్. ఓకే, ఎందుకంటే ఆ నౌన్ గురించి చెప్తుంది, ఆ మనిషి యొక్క క్వాలిటీ గురించి చెప్తుంది. ఏదైనా క్వాలిటీ లేదంటే ఆ, ఆ యొక్క నౌన్ గురించి చెప్తే దాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. సో పొసెసివ్ యాడ్జెక్టివ్ ఏంటంటే ఈ వర్డ్స్ ఏవైతే హక్కుని తెలియపరుస్తాయో వాటిని మనం పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటాం. ఎలాంటివి? మై, మైన్, హిస్. ఓకే, ఇలాంటివి పొసెసివ్, లేదంటే యువర్. ఓకే, ఇలాంటివి మనకి పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అవుతాయి అన్నమాట. సో ఇలాంటి పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఏంటంటే మనకి కొన్ని వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు అస్సలు మనం యూజ్ చేయకూడదు అనమాట. ఆ వర్డ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఆ వర్డ్స్ ఏంటంటే, ఒకసారి ఓకే, ఈ పర్టికులర్ వర్డ్స్ చూసారా? సెపరేషన్, ఎక్స్క్యూజ్, మెన్షన్, ఇదేంటంటే ఫేవర్, సారీ, ఫేవర్, లీవ్, రిపోర్ట్, సైట్. ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు మనం ఎప్పుడు పొసెసివ్ యాడ్జెక్టివ్స్ని మాత్రం మనం అస్సలు యూజ్ చేయకూడదు. ఓకే, ఎలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎలా అంటే, ఎప్పుడైనా ఎవరైనా ఐ నీడ్ యువర్ ఫేవర్ అన్నారు అనుకోండి, అది ససేమీరా తప్పు అనమాట. ఓకే, ఎందుకు తప్పు అంటే మనకి ఫేవర్ అనే వర్డ్ ముందు మనం ఎప్పుడు పొసెసివ్ యాడ్జెక్టివ్ని వాడకూడదు. దీన్నే మనం ఎలా చెప్పాలి అంటే, ఐ నీడ్ ఏ ఫేవర్ ఫ్రమ్ యూ. ఒకవేళ దాన్ని అలా చేయాలి అంటే ఇలా కన్వర్ట్ చేయాలన్నమాట మనం. ఓకే, ఐ నీడ్ ఏ ఫేవర్ ఫ్రమ్ యూ అని మనం రాసుకోవాలన్నమాట. అలానే ఒక లవ్ బ్రేకప్లో నీతో విడిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది, ఇలాంటి దాన్ని మనం యువర్ సెపరేషన్ హర్ట్స్ మీ ఏ లాట్, ఇలా రాస్తే అది తప్పు అనమాట. ఓకే, దీన్ని మనం కరెక్ట్ చేయాలంటే సెపరేషన్ ఫ్రమ్ యూ హర్ట్స్ మీ ఏ లాట్, ఇది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. ఎప్పుడైనా సరే ఈ సెపరేట్, ఎక్స్క్యూజ్, మెన్షన్, ఫేవర్, పార్డన్ ఇలాంటి వర్డ్స్ వచ్చేటప్పుడు మాత్రం మనం ఎప్పుడు మన ముందు
పొసెసివ్ యాడ్జెక్టివ్ని మాత్రం యూజ్ చేయకూడదు అనమాట. ఓకే, ఇది మనకి రూల్ నెంబర్ 21. సో రూల్ నెంబర్ 29 ఇవాళ 19, 20, 21 చూసాం. చాలా ఇంపార్టెంట్ రూల్స్, రిపీట్ అవుతాయి కూడా. ఏంటంటే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ ఇలాంటివి చూడండి. ఎప్పుడైనా కంపారిజన్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పుడు మనం కంపేర్ చేయండి. ఆ కంపారిజన్ ఎవరికైనా ఇద్దరు ఒకేలాంటి వాళ్ళకి అవుతుందా, అంటే ఇద్దరు మనుషులకి అవుతుందా, అలాంటివి చూసుకోండి అనమాట. ఆ మనుషులకి అవుతుంది అనుకోండి, సో అక్కడ సబ్జెక్టివ్ కేసులో వస్తే అవతల మనిషిని కూడా సబ్జెక్టివ్ కేసులోనే రాయాలి. లేదు ఒకవేళ ఆబ్జెక్టివ్ కేసులో వస్తే దానికి మీనింగ్ మారుతుంది. ఆ మీనింగ్ ఏంటో మనం అర్థం చేసుకున్నాం. ఓకే, ఐ లవ్ చాక్లెట్స్ మోర్ దాన్ హీ అంటే బేసిక్గా నేను ఇంకొక ఆయన చాక్లెట్స్ని లవ్ చేస్తాం, కానీ ఆయన కన్నా ఎక్కువ నేను లవ్ చేస్తానని. లేదు ఐ లవ్ చాక్లెట్స్ మోర్ దాన్ హిమ్ అంటే నేను చాక్లెట్స్ని ఆయన్ని లవ్ చేస్తా, కానీ ఆయన కన్నా ఎక్కువ చాక్లెట్స్ని లవ్ చేస్తాను. ఓకే, అలానే రూల్ నెంబర్ 20 వచ్చేసి హూకి హూమ్కి డిఫరెన్స్. సబ్జెక్టివ్ కేసులో అయితే హూని రీప్లేస్ చేస్తాం, ఆబ్జెక్టివ్ కేసులో అయితే హూమ్ని రీప్లేస్ చేస్తాం. సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఒక్కసారి టేక్ అ డీప్ బ్రెత్ అండ్ క్వశ్చన్ ఒకసారి కంప్లీట్గా చదవండి, లేదంటే ఆ సెంటెన్స్ని కంప్లీట్గా చదవండి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ ట్రిక్కీ క్వశ్చన్స్, ఎక్కువ మంది మిస్టేక్ చేసే క్వశ్చన్ కూడా ఇలాంటివి అనమాట. ఓకే, ఏంటంటే ఒకసారి క్వశ్చన్ చదివి అందులో ఏది మిస్ అవుతుంది, సబ్జెక్ట్ మిస్ అవుతుందా హూ రాయండి, ఆబ్జెక్ట్ మిస్ అవుతుందా హూమ్ రాయండి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి రూల్ నెంబర్ 21. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో మనకి కొన్ని వర్డ్స్ ఎలాంటివంటే సెపరేషన్, ఎక్స్క్యూజ్, మెన్షన్, ఫేవర్, లీవ్, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు మనం దానికి ముందు పొసెసివ్ యాడ్జెక్టివ్ని మాత్రం మనం యూజ్ చేయకూడదు అనమాట. ఓకే, అలాంటి యూజ్ చేయాల్సి వస్తే మాత్రం మనం దాన్ని కొంచెం కన్వర్ట్ చేసుకొని ఐ నీడ్ ఏ ఐ నీడ్ యువర్ ఫేవర్ అనకుండా ఐ నీడ్ ఏ ఫేవర్ ఫ్రమ్ యూ అని అనాలన్నమాట. ఓకే, సో ఇవి ఇవాల్టి 3 రూల్స్ ఆఫ్ గ్రామర్ గైస్. మళ్ళీ రేపు ఇంకో 3 రూల్స్తో కలుద్దాం. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ డూ ప్రాక్టీస్, ప్లీజ్ డూ గివ్ మార్క్స్. మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రోజుకి ఒకటో లేదా 2 రోజులకు ఒకసారి రాయండి, ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. నాకు టెలిగ్రామ్లో మెసేజ్ వస్తున్నాయి, కొంతమంది మార్క్స్ యావరేజ్ అలా పెరుగుతూ వస్తుంది. ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. చాలామంది చెప్తున్నారు 100 నుంచి 120కి వస్తున్నాయని, లేదంటే 60 నుంచి 80కి వస్తున్నాయని, లేదంటే 120 నుంచి 135 వరకు వెళ్తున్నాయని. రెగ్యులర్ ప్రాక్టీస్ గైస్, ఎప్పుడైనా సరే మనం ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. సో మార్క్స్ రాస్తూ ఉండండి, కొంచెం హెల్తీగా ఫుడ్ తినండి, మంచిగా నిద్రపోండి, ప్రిపరేషన్ కూడా ఎంజాయ్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్, బాయ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడి ఆదిత్య.